అసలు ఏమైందంటే కార్తీక మాసం కదా, మనం ఇంట్లో నాన్ వెజ్ వండుకోం. సో మా ఆయన గారికి బాక్స్లోకి ఎప్పుడు చూసినా నాన్ వెజ్జే. సరే ఏమైంది, నేనేం చేయాలని ఆలోచిస్తూ ఉంటే నాకు పుదీనా కనిపించింది. పుదీనా కనిపించేసరికి పుదీనా రైస్ అయితే బాగుంటుంది అని అనుకొని స్టార్ట్ చేశాను అనమాట. మా ఆయన గారిని పుదీనా రైస్ చేయనా అండి అని అంటే ఆయన సరేలే ఏదో ఒకటి చేసే, మరి త్వరగా ఫాస్ట్గా అయిపోవాలి, టైం లేదు అన్నారు. అంతలోపు ఏం చేశాను, కీరా క్యారెట్ సలాడ్లో కట్ చేస్తాను అనమాట. తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే రైస్ విడిగా పెట్టేసుకోవాలి. రైస్ అయిపోయిన తర్వాత నేను సపరేట్గా ఏం చేశాను, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నీ మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ పెద్దగా వేగక్కర్లేదు, కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. అందులోకి పేస్ట్ వేసేసుకొని సాల్ట్ అయితే వేసేసాను. నేను కల్లుప్పు వేసాను అనమాట. అది కరగడానికి కొంచెం నీళ్ళు అయితే పోసేసుకున్నాను. ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత రైస్ అంతా వేసేసుకొని పూర్తిగా అటు ఇటు కలిపేయడమే. నేను ఇక్కడ ఏంటంటే నార్మల్ రైసే యూస్ చేశాను, బాస్మతి అయితే నా దగ్గర లేదు. ఉన్నవాళ్ళు వేసేసుకోండి. దీనిలోకి పెరుగు చట్నీ కాంబినేషన్ అనమాట. నాకైతే ఇదే నచ్చింది. ఇంకొంచెం స్పైసీగా తినేవాళ్ళు అయితే కొంచెం పచ్చిమిర్చి ఇంకా మిక్స్ చేసుకోవచ్చు. నేనేంటంటే ఒక 4-5 ఆరాధ్య కూడా తింటది కదా, అందుకే కొంచెం వేసాను అనమాట. ఇదైతే అండి వేడిగా తింటేనే చాలా బాగుంటుంది. వేడిగా తినాలి. చూస్తేనే మనకు నోరు ఊరిపోతుంది. తింటే ఇంకెలా ఉంటుందో చూసేయండి. మరి ఫస్ట్ అయితే మా ఆయనగారు కొట్టించేద్దాము. కొంచెం రైస్ వేసుకొని వేడిగా ఉంది చూడండి, పొగలు వచ్చేస్తున్నాయి. సో అందులోకి గార్నిష్కి ఆనియన్స్ అయితే వేసేసాను. క్యారెట్ కీరా కూడా పెట్టేశాను అనమాట. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.